అతను సాఫ్ట్వేర్ ఉద్యోగి, లక్షల్లో జీతం, మంచి జీవితం. 4 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వారికి 3 సంవత్సరాల పాప కూడా ఉంది. ఇంకేంటి, అంతా బాగుందనుకుంటున్నారా? బుద్ధిహీనులకు ఎన్నున్నా ఏం లాభం. సరిగ్గా అతడి విషయంలో ఇదే జరిగింది. అతని బుద్ధి తప్పుడు మార్గంలో పయనించింది. భార్య కూతురును వదిలేసి మరో మహిళతో కాపురం పెట్టాడు. ఇద్దరు ఏకంగా ఒక ఇల్లు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. మరి కట్టుకున్న భార్య ఊరుకుంటుందా? ఏం చేసిందో మీరే చూడండి. నేను వాళ్ళ వైఫ్ సార్, తనెవరో నాకు తెలియదు. హైదరాబాద్ నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శివ 4 సంవత్సరాల కింద దీప్తి అనే ఓ మహిళను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు 3 ఏళ్ల పాప కూడా ఉంది. అయితే గత కొంతకాలంగా దీప్తికి దూరంగా ఉంటున్నాడు శివ. సరైన కారణం చెప్పకుండానే భార్యను వదిలేశాడు. తర్వాత ఒంటరిగా ఉంటున్నటువంటి శివ సుష్మా అనే మహిళకు దగ్గరయ్యాడు. వాళ్ళిద్దరూ గత కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన దీప్తి వాళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని డిసైడ్ అయింది. నేను వాళ్ళ వైఫ్ సార్, తనెవరో నాకు తెలియదు. సుష్మతో కలిసి కూకట్పల్లిలో నివాసం ఉంటున్న శివ అడ్రస్ కనిపెట్టింది దీప్తి. తర్వాత తన బంధువులతో రంగంలోకి దిగిన దీప్తి శివ బండారాన్ని బయటపెట్టింది. సుష్మా, శివ ఇద్దరూ కూడా బెడ్రూమ్లో ఉన్నప్పుడే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది దీప్తి. వాళ్ళిద్దరిని మీడియా ముందుకు లాగింది. ఆడు ఎప్పుడు ఖాళీగా దొరుకుతారని చూసింది. నేను ఇంకా కూతుర్ని కానీ అమ్మాయిల ఇంట్లో ఉన్నాను కదా, అమ్మయ్య దొరికేట్రా బాబు. పోనీ అది కాదు సార్, పోనీ మాట చెప్పేస్తే ఇబ్బంది ఉండదు కదా. నాకు ఇలాగ ఇష్టం లేదన్నా, నేను అమ్మాయిని ఇష్టపడ్డాను, చేసుకున్నాను. నీది కూడా తప్పే కదమ్మా, నువ్వు కూడా చెప్పాలి కదా. ఆల్రెడీ నీకు ఒక వైఫ్ ఉంది, ఒక పాప ఉంది, నువ్వు క్లియర్ చేసుకో. నువ్వు ఎందుకు కంగారు? మీ వాళ్ళేంటి, నీ వాళ్ళేగా. ఇంకా నేను వాళ్ళ వైఫ్ సార్, తనెవరో నాకు తెలియదు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది దీప్తి. తనకు న్యాయం చేయాలని పోలీసుల ముందే పంచాయతీ పెట్టుకుని రచ్చ చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. మా హస్బెండ్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. ఏం లేదండి, 2019లో పెళ్ళయింది, 2022లో పాప పుట్టింది. ఇంకా పాప పుట్టాక వెంటనే 1 మంత్లో రమ్మన్నారు. ఇంకా నా హెల్త్ బాగాలేక నేను రాలేకపోయాను. ఆ తర్వాత నేను 6 మంత్స్లో వస్తాను అని అంటే అతను గొడవ చేశారు. ఆ తర్వాత మా అమ్మ నాన్న వెళ్ళడం జరిగింది. అన్నప్రసన్న పాప జుట్టు తీపించడం వాటి కోసం అని ఆయన ఫుల్గా ఇన్సల్ట్ చేసి పంపించారు. ఇంకా ఆ తర్వాత చాలా విధాలుగా కన్విన్స్ చేయడానికి ట్రై చేశామండి. ఇలా పాప కోసమైనా ఆలోచించు, నా లైఫ్ మీ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ఇవన్నీ చిన్న గొడవకి పట్టుకొని లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దని. బట్ ఆయన ఒప్పుకోలేదండి. లేటర్ మాకు తెలిసింది ఏంటంటే, నైబర్స్ ఇంకా వాచ్మెన్ త్రూగా తెలిసింది ఏంటంటే, ఈయన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లో ఉన్నారు. ఒక అమ్మాయిని 2 yearsగా తెచ్చి ఉంచుకున్నారు. నేను వాళ్ళ వైఫ్ సార్, తనెవరో నాకు తెలియదు.